చేస్తున్నాడు. వీళ్ళెవరు? కేవలం భూసంబంధమైన ఇశ్రాయేలు మాత్రమేనా అంటే కాదు. భూసంబంధమైన యూదా వారు మాత్రమేనా అంటే కాదు. వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి సమస్త అనేజనులు కూడా ఉన్నారు. నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ మరి చేయబో నిబంధన ఇది. అది ఏ విధంగా ఎక్కడ రాయబడుతుంది అంటే, పాత నిబంధన ఎక్కడ రాయబడుతుంది అంటే వారి యొక్క 2 రాతి పలకల మీద రాయబడుతున్నది. అదే కొత్త నిబంధన ఎక్కడ రాయబడుతుంది చూడండి. అక్కడ మనస్సులలోను నా ధర్మ విధులను ఉంచుదును అంటున్నాడు. ఎక్కడ రాయబడుతున్నదా? ఇక్కడ మనస్సులో రాయబడుతుంది అంటున్నాడు. మనస్సులలో నా ధర్మ విధులను ఉంచుదును, వారి హృదయముల మీద నేను దాన్ని రాచెదను. పాత నిబంధన ఎక్కడ రాయబడిందో ఒకసారి చూడండి. 2 కొరింథీ 3వ అధ్యాయం 3వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ కొత్త నిబంధన ఎలాగ రాయబడిందో పాత నిబంధన ఎలాగ రాయబడిందో చెప్తున్నాడు. మా హృదయముల మీద 2వ వచనం, మొదటి కొరింథీ 3వ అధ్యాయము 2వ వచనంలో మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా. అంటే కొత్త నిబంధన ఏమై ఉన్నది అంటే మా యొక్క అపోస్తుల యొక్క పత్రిక ఉన్నది అని చెప్పి ఇక్కడ వర్ణిస్తున్నాడు పౌలు గారు. చూడండి, ఇది ఎలా రాయబడలేదు? 3వ వచనం చూడండి. ధర్మశాస్త్రం వలె రాతి పలకల మీద గాని సిరాతతో గాని రాతి పలకల మీద కానీ శిరాతో గాని రాయబడక మెత్తని హృదయములోని పలుకుల మీద మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీకు తేనపరుచున్నాము అంటున్నాడు పౌలు. మీరు క్రీస్తు యొక్క పత్రిక ఉన్నారని మీరు తేనపరుచున్నారు అంటున్నాడు. అంటే ఈ యొక్క ధర్మశాస్త్రం ఎక్కడ రాయబడిందంటే మోషే 40 రాత్రులు 40 పగళ్ళు మరి సీనాయి కొండ మీద ఎక్కి అక్కడ ఉపవాసాల సందర్భంలో దేవుని యొక్క చేతి వేలుతో 2 రాతి పలకల మీద రాయబడి ఆ చట్టము పాత నిబంధన చట్టము. అయితే ఈ చట్టం అనేది ఎక్కడ రాయబడలేదు? రాతి పలకల మీద గాని శిలాతో గాని వ్రాయబడక ఎక్కడ రాయబడింది? మెత్తని హృదయములను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రికగా మీరు ఉన్నారు అని పౌలు మాట్లాడుతున్నారు. అంటే ఈ యొక్క ధర్మశాస్త్రం ఎక్కడ రాయబడింది? పాత నిబంధన కొత్త నిబంధన ఎక్కడ రాయబడింది అంటే ధర్మశాస్త్రము రాతి పలకల మీద రాయబడినటువంటి ఒక భూసంబంధమైనటువంటి చట్టమే ఉన్నది. అది కేవలం ఎవరికి మాత్రమే అని అంటే అబ్రహాం యొక్క సంతానంలో వచ్చినటువంటి మరి ఒక కుటుంబం వారికి మాత్రమే రాయబడింది. ఒక కుటుంబం వారికి మాట్లాడుతున్న సందర్భం మీకు అర్థమైందో కాలేదు. అబ్రహాం సంతానంలో 2 వచ్చారు. ఒక ఆయన ఇస్మాయిల్ వచ్చాడు, 2వ ఆయన ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు కుటుంబంలో వచ్చినటువంటి యాకోబు 12 మంది కుటుంబాలకు మాత్రమే ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది రాయబడి ఉన్నది. చూడండి, ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది రాతి పలకల మీద కానీ లేదా మరి శిలాతో కానీ రాయబడక ఎలా రాయబడింది అంటే ఈ కొత్త నిబంధన ఎలా రాయబడింది అంటే ఇక్కడ జీవం గల దేవుని ఆత్మతో కొత్త నిబంధన ఎలా రాయబడింది? జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడినటువంటి క్రీస్తు పత్రికగా కొత్త నిబంధనను అపోస్తలుడైన పౌలు గారు పరిచయం చేస్తున్నాడు. మరి ఈ యొక్క పత్రిక అంటే ఈ యొక్క ధర్మశాస్త్రము ఎంతవరకు అమల్లో ఉన్నది చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలు 13వ వచనం చదువయ్యా. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా
దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు చాలండి. కనపరచెను. నా యొక్క ప్రియమైన సహోదరులారా, దయచేసి మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలను ఆలోచన చేద్దాం. ఎందుకనంటే సమాజంలో ఎక్కువ మంది మరి రెండింటిని మిక్స్ చేసి అది కొంతసేపు ఇది కొంతసేపు ఆలోచించేటువంటి వారు ఉన్నారు. ఇది కేవలము మన నిమిత్తమే కాకుండా మరి ఎవరైతే ఈ యొక్క లెసన్ దొరుకుతుందో వారికి, అంటే దొరికేటువంటి వారు నేర్చుకుంటారనే ఆలోచనతో ఈ యొక్క మన పాఠాన్ని మనం చదువుతున్నాం. చూడండి, ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు కొలస్సీలకు రాస్తూ, మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మనం ఏమై ఉన్నామట, మృతులమై ఉన్నాము అంటున్నాడు. అపరాధాలు శరీరమందు సున్నతి అంటే భూ సంబంధమైనటువంటి శరీర కత్తరింపు అనేటువంటిది అక్కడ ఉండాలి ధర్మశాస్త్రంలో. మరి మనం అలా ఉన్నామా అంటే లేము. మనం అపరాధంలో ఉన్నాం, శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మనము మృతులై ఉన్నాము అంటున్నాడు. మరి అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడు? వ్రాత రూపకమైనటువంటి ఆజ్ఞలు అంటాడు, అంటే రిటర్న్ లా అన్నమాట. వ్రాత రూపకమైనటువంటి ఆజ్ఞల వలన మన మీద ఏ విధంగా ఉన్నాయి? మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండినటువంటి పత్రములు అంటున్నాడు. ఏ విధంగా ఉన్నాయంటే మన మీద మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండినటువంటి పత్రము అంటున్నాడు. ఏంటా పత్రము? చూడండి చెప్తాడు, బ్లాటింగ్ అవుట్ ద హ్యాండ్ రైటింగ్ ఆఫ్ ఆర్డినెన్స్ దట్ వాజ్ అగెన్స్ట్ us అని అంటున్నాడు, విచ్ వాజ్ కాంట్రరీ టు us. అది మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టం అంటున్నాడు. ఎందుకు అలాగ మాట్లాడాడు పౌలు గారు అంటే, ధర్మశాస్త్రం ఉన్నంత కాలము ఒక అన్యుడమైనటువంటి మనము మోషే ఇశ్రాయేలు యొక్క దేవాలయంలోకి పోవడానికి అవకాశం లేదు. ఇశ్రాయేలు యొక్క దేవుని మర్యాదను ఆచరించడానికి అవకాశం లేదు. ఒకవేళ ఎవరైనా అన్ని జనులైనటువంటి వారు మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి, మోషే ధర్మశాస్త్రాన్ని ఆచరించాలి లేదా ఇశ్రాయేలు యొక్క పద్ధతిని, ఇశ్రాయేలు యొక్క ఆచారాలను, అంటే ధర్మశాస్త్ర ఆచారాలను ఆచరించాలి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే సున్నతి పొందాలి. అప్పుడు మాత్రమే వారు ఇశ్రాయేలుగా అంగీకరించబడతారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మనకు విరోధంగాను, అంటే ధర్మశాస్త్రం అంత వరకు ఒక అన్యజనుడు ఎక్కడ పోలేడు, దేవుని యొక్క మందిరాలను పోలేడు. కాబట్టి మనకు విరోధంగా ఉండినటువంటి పత్రము అంటే అదే ధర్మశాస్త్రము ఏం చేశాడు? మేకులతో సిలువ కొట్టి, ధర్మశాస్త్రం ఏం చేశాడట? యేసుక్రీస్తు సిలువ వేయబడిన సందర్భం అంటే మాట్లాడేది ఇక్కడ. మన యొక్క మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను, అంటే దాని మీద ఉన్న ఆజ్ఞలని, విధులను ఏం చేశాడు? తుడిచి వేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేశాడు అని అంటున్నాడు. వాస్తవమేనా అంటే 100% ఇది వాస్తవము. అప్పుడు మనకి అడ్డం లేకుండా మనకు విరోధంగా ఉన్నటువంటి ఆ యొక్క చట్టాన్ని ఏం చేశాడు అంటే మేకులతో సిలువ కొట్టి దాన్ని మనకు అడ్డం లేకుండా మరి దాన్ని తుడిచివేశాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం, ఎత్తివేశాడు అనే విషయాన్ని చూస్తున్నాం. అంటే ధర్మశాస్త్రం ఏం చేయబడింది? కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం ఏం చేయబడింది? తుడిచివేయబడింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అది నిజంగా కొట్టివేయబడిందా లేదా తీసివేయబడిందా అనే విషయాలు మరొకసారి ఎఫెసీ నుంచి చదువుదాం. ఎఫెసీ 2వ అధ్యాయము 11వ వచనంలో నుంచి